ప్రభునామనకు ఘనత కలుగును గాక. కీర్తనలు 31వ కీర్తన 15వ చరణము చదువుకుంటున్నాము. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షించుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షించుము. దావీదు భక్తుని కీర్తన ఇది. శత్రువుల నుంచి విడుదల కొరకు దేవునికి మొరబెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ దావీదు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు, నా కాలగతులు నీ చేతిలో ఉన్నవి. తనకే కాదు, మనందరి జీవితంలో కూడా ఎవరు ఈ భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి వారి కాలగతులు కూడా దేవుని వశంలోనే ఉన్నవి. మన పుట్టుక, మన జీవితము, మేలు పొందుట, సుఖదుఖములు పొందుట, కష్టములు అనుభవించుట సమస్తము దేవుని చేతిలోనే ఉన్నట్టుగా మనము గమనిస్తున్నాం. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం గమనిస్తే కీర్తనలు 116లో కూడా 7 నుంచి 9 వరకు చూస్తే భక్తుడు తన ప్రాణమునకు క్షేమము దేవుడు విస్తరింపచేస్తున్నాడని ఒప్పుకొనుచున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. సజీవులు ఉన్న దేశంలో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతును అని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన యందే మనము విశ్వాసం ఉంచి ఉన్నాం కనుక ఎంతటి పాపులమైన ఆయన సన్నిధిలో ఆయన్ని అంగీకరించి పాపం ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు క్షేమము కలుగు చేస్తాడు. అయితే మనుషులు ఆ సత్యాన్ని ఎరగటం లేదు. దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కృప కొరకు మనం మొరబెట్టినప్పుడు మారు మనసు పొందితే దేవుడు తప్పకుండా మనకు విడుదల ఇస్తాడు. ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ప్రభు లేకుండా జీవిస్తే అది వ్యర్థమే. ప్రభువులో జీవిస్తే మనం మరణించిన తర్వాత ఆయన విశ్రాంతిలో ప్రవేశించేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి మన జీవితం ఎలాగున్నదో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశించడానికి అర్హులుగా ఉన్నామా, యోగ్యులుగా ఉన్నామా, లేదా మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అనేటటువంటి ఒక ఉద్దేశం లేకుండా చాలామంది ఉంటున్నారు. అలాంటి ఆత్మీయ జీవితంలో మనం ఉంటున్నామా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవునులారా, మనం దేవుని కృప కొరకు మొరబెట్టుకుందాము. ఆయన విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేయనట్టుగా ఆయన్ని ఎరిగి, ఆయన్ని కలిగి, ఆయనలో జీవించడానికి మనం జీవించున్నప్పుడే మనం ప్రభువుని అడుక్కోవాలి. అలాంటి ధన్యత కలిగిన జీవితము దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా కాలగతులన్నీ నీ వశంలోనే ఉన్నవి. మేము కూర్చుంటా, లేచుట, నడుచుట, పండుకొనుట, మాట్లాడుకొనుట సమస్తం మీరు ఎరిగి ఉన్నారు. మీకు అంగీకారమైన ఒక ఆత్మీయ జీవితము మేమును కలిగి ఉండి నీ విశ్రాంతిలో ప్రవేశించలాగున మాకును మీరు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని ఈ ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.